2001 పార్లమెంటుపై దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్కోట్, 2019 పుల్వామా. ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటి లెక్కకు మించిన ఉగ్రదాడులు వెనుక ఉన్నది ఒకే ఒక్కడు, మసూద్ అజర్. అతడు భారత్కు మాత్రమే కాదు, ప్రపంచానికే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అలాంటి నరరూప రాక్షసుడు అంతమయ్యాడని, అది కూడా ఓ సాధారణ బ్లాస్టింగ్లో అనే ప్రచారం నమ్మటానికి కాస్త కష్టంగానే ఉన్నా అది నిజమైతే అదే చాలు అనిపించే పరిస్థితి. కానీ పాకిస్తాన్ పాలకుల ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటే మసూద్ అజర్ ఎలిమినేషన్ నిజమేనేమో అనిపిస్తోంది. జైషే చీఫ్ గురించి రియాక్ట్ అయ్యే ధైర్యం చేయని పాక్ కేర్ టేకర్ పీఎం బలూచ్ విషయంలో భారత ఏజెంట్ల హస్తం ఉంది అంటూ ఆరోపించటం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఇంతకు కొత్త సంవత్సరం తొలి రోజు పాకిస్తాన్లో ఏం జరిగింది? జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్ నిజంగానే హత్యకు గురయ్యాడా? అదే కనుక నిజమైతే మసూద్ను అంతమొందించింది ఎవరు? జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఎలిమినేషన్ నిజమేనా? పాకిస్తాన్ లో భవల్పూర్ బాంబు దాడిలో మరణించింది ఎవరు? పాకిస్తాన్ కేర్ టేకర్ పీఎం అన్వర్ ఫ్రస్ట్రేషన్ వెనుక రీజన్ అదేనా? हिंदुस्तान से पैसा लेके करते हैं, अलल ऐलान मैं कह रहा हूं, रॉ की फंडिंग के साथ करते हैं. మౌలానా మసూద్ అజర్ ప్రపంచానికి పట్టిన చీడ పురుగు, అమాయకుల రక్తం తాగే నరరూప రాక్షసుడు. ఇండియాలో ఇతడు సృష్టించిన రక్తపాతం అంత ఇంత కాదు. 2001లో పార్లమెంటుపై దాడి మొదలు 2019 పుల్వామా వరకు ఎందరో అమాయకుల ప్రాణాలు తీశాడు. అలాంటి నరరూప రాక్షసుడి అంతం కోసం భారత్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. అలాంటి కిరాతకుడు మరణించాడనే వార్త ఇప్పుడు తీవ్ర చర్చకు తావిస్తోంది. ఆ వార్త నిజమైతే ఈ కొత్త సంవత్సరంలో అంతకు మించిన శుభవార్త మరేదీ ఉండదని యావత్ దేశం భావిస్తోంది. కానీ ఎక్కడో ఓ అనుమానం, ఇంతటి కిరాతకుడు అంత ఈజీగా మరణిస్తాడా అన్నదే చాలా మందిని వెంటాడుతున్న మిలియన్ మార్కు ప్రశ్న. కానీ పాక్ లో చాలా కాలంగా జరుగుతున్న పరిస్థితుల గురించి తెలిసిన వాళ్ళు మాత్రం మౌలానా మసూద్ అయినా మరే టెర్రరిస్ట్ అయినా మరణించాడనే వార్త వస్తే అది నిజమే అని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. అందుకు రీజన్ పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితులే. ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే మసూద్ ఎలిమినేషన్ నిజమని ఓ వార్తా సంస్థ కుండ బద్దలు కొడుతోంది. టైమ్స్ అల్జీబ్రా అని మీడియా హౌస్ కన్ఫర్మ్ చేసిన వార్త అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో మసూద్ ఫోటోతో పాటు బ్లాస్టింగ్ లో ధ్వంసమైన ఓ కారు ఫోటో కూడా ట్రెండ్ అవుతోంది. ఆ పోస్ట్ విషయానికి వస్తే ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉన్న సమయంలో, అంటే జనవరి 1న తెల్లవారుజామున 5 గంటలకు పాకులోని భవల్పూర్ మసీదుకు మసూద్ వెళ్లాడు. అక్కడి నుంచి మసూద్ అజర్ తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. ఆ దాడిలో మసూద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడనేది టైమ్స్ అల్జీబ్రా ట్వీట్ సారాంశం. కానీ పాకిస్తాన్ నుంచి అజర్ మరణంపై ఎలాంటి ధృవీకరణ లేదు. చాలా కాలంగా తమ దేశంలో జరుగుతున్న ఉగ్రవాదుల ఎలిమినేషన్లపై రియాక్ట్ అవని పాకిస్తాన్ తాజా మసూద్ ఎలిమినేషన్ వార్తపైన అలానే స్తబ్దుగా ఉండిపోయింది. ఆ మాటకొస్తే ఉగ్రవాదం విషయంలో రియాక్ట్ అవ్వలేని పరిస్థితి పాకిస్తాన్ది. అయితే ఆ దేశ పాలకుల్లో మాత్రం టెర్రరిస్టుల ఎలిమినేషన్ ఫ్రస్ట్రేషన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకు తాజాగా పాకిస్తాన్ కేర్ టేకర్ పీఎం అన్వర్ ఉల్ హక్ భారత నిఘా సంస్థ రా ఏజెంట్లపై చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ. क्रिमिनल जस्टिस सिस्टम ठीक नहीं है. 80-80, 90-90 कत्ल ये लोग करते हैं. हिंदुस्तान से पैसा लेके करते हैं, अलल ऐलान मैं कह रहा हूं, रॉ की फंडिंग के साथ करते हैं. कहें ये कि नहीं करते हैं? इसी शहर में यहां पे लोग मौजूद है जो 70 की दिहाई में अब बहुत बड़े साफी है, वो भी लड़ते रहे इनके साथ. ये कोई ढकी छुपी बातें नहीं है. ఇది పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని ఫ్రస్ట్రేషన్. బలూచిస్తాన్ లో స్వాతంత్ర్యం కావాలని డిమాండ్ చేస్తున్న వారిని ఉగ్రవాదులుగా అభివర్ణించారు. వారికి మన నిఘా సంస్థ రా నిధులు సమకూరుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. గత కొంతకాలంగా ఇస్లామాబాద్ లో బలూచులు ఆందోళన చేస్తున్నారు. తమకు పాకిస్తాన్ పాపిస్టి పాలన వద్దు, స్వాతంత్ర్యం కావాలన్నదే బలూచుల డిమాండ్. ఈ ఆందోళనల్లో 4 యువకులను పాక్ పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్ లో చంపేశారు. ఈ వ్యవహారంపై బలూచి భగ్గుమంటోంది. నిజానికి పాకిస్తాన్ కేర్ టేకర్ పీఎం బలూచిస్తాన్ కి చెందిన వ్యక్తే, కానీ అక్కడంతా కల్లోలం జరుగుతోన్నా పట్టించుకోవడం లేదు. అందుకు కారణం పాకిస్తాన్ లో వరుస దాడులు జరగడం. ఆ దాడుల్లో పాక్ పెంచి పోషించిన ఉగ్రవాదులు హతం కావడమే అనే చర్చ జరుగుతోంది. అలా
మరణిస్తున్న వారు ఉగ్రవాదులు కాబట్టి స్పందించలేకపోతున్న పాక్ పాలకులు ఇదిగో ఇలా బలూచిస్తాన్ ఆందోళనల వంటి అంశాలను అడ్డం పెట్టుకుని భారత్పై విమర్శలు చేస్తున్నారు. తమ దేశంలో జరిగే కల్లోలాలన్నింటికీ భారత నిఘా సంస్థ రా కారణమని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలు ఏమాత్రం వర్కౌట్ కావు. ఎందుకంటే పాకిస్తాన్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ సైతం పాక్ వైఖరిని ప్రపంచం ముందు పెట్టారు. What Pakistan was trying to do, not now, but over multiple decades, was really to use cross-border terrorism to bring India to the table. Okay, that in essence was its core policy. We have made that irrelevant by not playing that game. Now, it's not a case that we don't will not deal with a neighbor. After all, at the end of the day, a neighbor is a neighbor. పాకిస్తాన్ కోర్ పాలసీనే ఉగ్రవాదం అనేది విదేశాంగ మంత్రి జయశంకర్ చేసిన కామెంట్. అంతేకాదు భారత్పై పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తున్నంత కాలం రెండు దేశాల దౌత్య సంబంధాలు మెరుగుపడవని తేల్చి చెప్పేశారు. ఉగ్రవాదానికి సంబంధించి పాక్తో ఎలాంటి చర్చలు జరపాలని మోడీ సర్కారు కోరుకోవడం లేదన్నారు. ఇదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తాము పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద విధానాన్ని రూపుమాపుతాం అన్నారు. పాకిస్తాన్ లో వరుసగా ఉగ్రవాదులు ఎలిమినేట్ అవుతున్న ఇలాంటి సమయంలో జయశంకర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. భారత నిఘా సంస్థ రాపై ఆ దేశ కేర్ టేకర్ ప్రధాని చేసిన కన్నింగ్ కామెంట్లకు ఇంతకు మించిన కౌంటర్ మరొకటి ఉండదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి పాకిస్తాన్ భారత్ మధ్య ఉగ్రవాదం విషయంలో మాటలు తూటాల్లో పేలడం కొత్తేం కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఇండియా రియాక్షన్ కాస్త వైల్డ్ గా ఉంటోంది. వరుసగా పాక్ ఉగ్రవాదులు హత్యకు గురవుతున్న వేళ ఆ దేశంపై మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది మోడీ సర్కార్. దావూద్ మరణ వార్తల తర్వాత భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ను అప్పగించాలని మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ కు రిక్వెస్ట్ చేసింది. కానీ ఆ దేశం అందుకు పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. ఎప్పట్లానే ఇరు దేశాల మధ్య ఖైదీల మార్పు వంటి ఒప్పందం ఇది లేదని తప్పించుకుంది. అది జరిగి 2 రోజులు కూడా పూర్తి కాకముందే మౌలానా మసూద్ అజర్ మరణ వార్త పాక్ ను షేక్ చేసేసింది. దీంతో సాధారణంగానే అతడి ఎలిమినేషన్ వెనుక భారత్ ఉందని అనుమానాలు పాకిస్తాన్ పాలకుల్లో కలుగుతాయి. కానీ పైకి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మర్డర్ వ్యవహారంలో మరో దేశాన్ని నిందిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఆ దేశ పాలకులకు తెలుసు. అందుకే మసూద్ మరణ వార్తపై కిమ్మనకుండా బలూచిస్తాన్ ఆందోళనల వెనుక మన నిఘా సంస్థ ఫండింగ్ ఉందంటూ పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని ఆరోపిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇలా ఆరోపించి పాకిస్తాన్ సాధించేదేం ఉండదు. అంతర్జాతీయంగా మరింత అపప్రథనం మూటగట్టుకోవడం తప్ప. చివరిగా మౌలానా మసూద్ అజర్ విషయానికొస్తే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ కి చెందిన ఈ నోటోరియస్ 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ సంస్థను స్థాపించాడు. ఇతడికి ఒసామా బిన్ లాడెన్ తో స్నేహం ఉంది. 1993 నుంచి లాడెన్ మసూద్ అజర్ కలిసి పనిచేసేవాళ్లు. 1994లో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద బోధనలు చేస్తున్నాడని మసూద్ అజర్ ను అరెస్ట్ చేశారు. అతన్ని విడుదల చేయించేందుకు హర్కతుల్ అన్సార్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఒమర్ షేక్ 1994లో ఇండియాలో 4 విదేశీయుల్ని కిడ్నాప్ చేశాడు. అయితే భారత భద్రతా బలగాలు ఒమర్ షేక్ ని అరెస్ట్ చేసి కిడ్నాప్ అయిన బాధితుల్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత 1995లో హర్కతుల్ అన్సార్ సంస్థ ఈసారి 5 విదేశీ పర్యాటకుల్ని భారత్ లో కిడ్నాప్ చేసింది. మసూద్ అజర్ ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేసింది. పని జరగకపోవడంతో ఆ 5 చంపేసింది. చివరికి 1999లో ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసినప్పుడు దాన్ని విడుదల చేయించే క్రమంలో భారత ప్రభుత్వం అప్పటి ఖైదీగా ఉన్న మసూద్ అజర్ ను విడిచిపెట్టింది. అలా భారత్ నుంచి తప్పించుకున్న 50 ఏళ్ల మసూద్ అజర్ నిలువెల్లా ఉగ్రవాదాన్ని నింపుకున్నాడు. 2001లో భారత పార్లమెంటుపై దాడికి సూత్రధారి అయ్యాడు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ దగ్గర జరిగిన ఆత్మాహుతి దాడికి కూడా స్కెచ్ వేసింది ఇతనే. పఠాన్కోట్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై దాడి చేయించాడు. 2019 పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్ర దాడి వెనుక కూడా ఉన్నది మసూద్ అజరే. అలాంటి కిరాతకుడి మరణం భారత్ కు దీపావళితో సమానం.